హలో గైస్, ఈరోజు మనం వైటీ క్రియేట్లో డూస్ అండ్ డోంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఏవైతే మనం చేయొచ్చు, ఏవైతే మనం చేయలేం. సో ఫస్ట్ మనం డూస్కి వచ్చేద్దాం. ఇందులో మనము లాంగ్ వీడియోస్ హై క్వాలిటీలో చేయాలి అంటే ఓన్లీ రీజన్ మనము మార్నింగ్ టైమింగ్స్ని ప్రిఫర్ చేయాలి. ఎర్లీ మార్నింగ్స్ లైక్ 1 AM to 9 AM ఆ టైమింగ్స్లో అన్లిమిటెడ్ వీడియోస్ చేసుకోవచ్చు. సెకండ్, అన్లిమిటెడ్ వీడియోస్ చేయొచ్చు అంటున్నారు, కానీ 1 AM to 9 AM మధ్యలో సమ్ టైమ్స్ లిమిట్ అయిపోయింది అని చెప్తుంది అని అన్నారు. సో వాళ్ళకి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యాప్ సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత యాప్స్కి వెళ్ళండి. యాప్స్ తర్వాత వైటీ క్రియేట్ అని ఉంటుంది. అది మీరు క్లిక్ చేసిన తర్వాత క్లియర్ స్టోరేజ్ ఆర్ క్లియర్ డాటా క్లియర్ చేసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ మీరు నార్మల్గా అన్లిమిటెడ్ వీడియోస్ని క్రియేట్ చేయొచ్చు. అప్పుడప్పుడు యూట్యూబ్ క్రియేట్ ఇచ్చే గ్లిచెస్ ఇవన్నీ. సో నేనైతే నా ప్రతి వీడియో 1 minute 40 seconds ఆర్ 2 minutes వరకు ఉంటుంది. సో నేనేం చేస్తానంటే, ఈ నార్మల్ లిమిటెడ్ టైమింగ్స్ నాకు సెట్ అవ్వదు. సో మార్నింగ్ 1 AM to 3 AM ఆర్ ఒక్కొక్కసారి 4 AM వరకు పడుతుంది. సో 2 to 3 hours నేను తీసుకొని దాని మీద నేను స్పెండ్ చేస్తానన్నమాట. సో ఫస్ట్ నేను 12 AM లోపు ఫస్ట్ నా కంటెంట్, నా ఇమేజెస్ అన్నిటిని క్రియేట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటా. దాని తర్వాత ఎప్పుడైతే 1 AM స్టార్ట్ అవుతుందో ఇంకా నేను కంప్లీట్లీ కంటెంట్ మీద ఫోకస్ చేసి వీడియో క్రియేట్ చేస్తూ ఉంటానన్నమాట. సో నేను ప్రిఫర్ చేసే టైమింగ్స్ అయితే 1 AM to 3 AM వరకు. సో ఆ టైంలో వీడియోస్ క్రియేట్ చేసుకుంటా. దాని తర్వాత డ్యూరేషన్ ఎలా అంటే, ఇప్పుడు నార్మల్ వీడియోకి మీకు 40 seconds సరిపోతుంది అంటే మీరు లిమిటెడ్ అవర్స్లోనే వీడియోని క్రియేట్ చేసుకోండి. ఒకవేళ మీకు అన్లిమిటెడ్ కావాలి అనుకుంటే, ఒక లాంగ్ వీడియో చేయాలి అనుకుంటే మాత్రం మీరు అన్లిమిటెడ్ టైమింగ్స్ని ప్రిఫర్ చేస్తే బెస్ట్. అండ్ సో ఇప్పుడు ప్రాంప్ట్ కానీ స్క్రిప్ట్ కానీ రిజెక్ట్ అవుతుంది. అలా రిజెక్ట్ అవుతే మీ ప్రాంప్ట్లో లేదా మీ స్క్రిప్ట్లో వైటీ గైడ్ లైన్స్కి ఎఫెక్ట్ అయ్యే వర్డ్స్ ఉండి ఉండొచ్చు. సో మళ్ళీ ChatGPTకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ సెంటెన్స్ వైటీ క్రియేట్కి ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా సెంటెన్స్ని మళ్ళీ రీకరెక్ట్ చేసి ఇవ్వండి అని చెప్పి మీరు ChatGPTకి పేస్ట్ చేస్తే అది మళ్ళీ ఇంకో సెంటెన్స్ ఇస్తుంది. అప్పుడు మీరు అది తీసుకెళ్ళి మళ్ళీ వైటీ క్రియేట్లో పేస్ట్ చేసి మళ్ళీ వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ చిల్డ్రన్స్ ఇమేజెస్ కానీ లేదా చిల్డ్రన్స్ రిలేటెడ్గా వర్డ్స్ ఏమైనా వాడి ఉంటే అది రిజెక్ట్ చేస్తుంది. సో ఏదైనా సరే వైటీ గైడ్ లైన్స్కి మీరు ఎఫెక్ట్ అయ్యేలా సెంటెన్స్ ఉండకూడదు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ప్రతి వీడియో ఒక 10 seconds మాత్రమే వస్తుంది, మరి మిగతా వీడియోస్ ఎలా చేయాలి? సో మీ యొక్క స్క్రిప్ట్ అయితే ఒక 10 lines ఉందనుకోండి. ప్రతి ఒక వీడియో 10 seconds రావడానికి మీరు 3 to 4 lines యూజ్ చేయాల్సి ఉంటుంది వైటీ క్రియేట్లో. సో మీకు నెక్స్ట్ కావాలన్నప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ని 3 to 4 linesని మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఒక 10 seconds వీడియోకి 3 to 4 lines మాత్రమే. దాని తర్వాత మళ్ళీ మీరు క్రియేట్ వీడియో ప్రెస్ చేసి ఇమేజ్ యాడ్ చేసి ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ని మళ్ళీ అక్కడ పేస్ట్ చేస్తే మీకు నెక్స్ట్ 10 seconds వీడియో అనేది వస్తుంది. అలా మీకు ఎన్ని పార్ట్స్ ఉంటే అన్ని పార్ట్స్ని మీరు యాడ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు వాయిస్ ఎలా అంటే, ఇప్పుడు నార్మల్గా ఇంగ్లీష్ స్క్రిప్ట్ ఉంటుంది, తెలుగు స్క్రిప్ట్ ఉంటుంది. ఇంగ్లీష్ స్క్రిప్ట్లో మీరు రాసి ఉంటే సెంటెన్స్ని లాస్ట్ ఒక 3 to 4 lines మీరు మెన్షన్ చేసిన తర్వాత దీన్ని తెలుగు వాయిస్, ఒకవేళ మీ కంటెంట్లో మేల్ ఉంటే మేల్ వాయిస్, ఫీమేల్ ఉంటే ఫీమేల్ వాయిస్, లాస్ట్ 3 to 4 lines అయిపోయిన తర్వాత మీరు ఏమని మెన్షన్ చేయాలంటే, ఇది తెలుగు వాయిస్కి మేల్ వాయిస్ ఇచ్చేలా చేయండి లేదా ఫీమేల్ వాయిస్ వచ్చేలా తెలుగులో మాట్లాడేటట్టు ఇవ్వండి అని సెంటెన్స్లో మెన్షన్ చేయాలి. ఒకవేళ మీ స్క్రిప్ట్ తెలుగు అయితే మీరు ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, అది డైరెక్ట్ తెలుగులోనే మాట్లాడుతుంది. అండ్ తర్వాత మీ ఈమెయిల్ అకౌంట్స్, ఒకవేళ మీ దగ్గర ఒకటి ఈమెయిల్ అకౌంట్ ఉండి మీరు మల్టిపుల్ వీడియోస్ చేయాలనుకుంటే ప్లీజ్ మీరు అన్లిమిటెడ్ టైమింగ్స్లో మాత్రమే చేయండి. ఎందుకంటే అన్లిమిటెడ్ చేయాలి అనుకుంటే ఒకటే ఈమెయిల్ని యూజ్ చేయండి. ప్రాబబ్లీ మీ ఎవ్రీ వీడియోస్ ఒకేలా ఉంటాయి. లేదు నేను ఈ లిమిటెడ్ టైమింగ్స్లోనే మల్టిపుల్ వీడియోస్ చేయాలి, సో నేను మల్టిపుల్ జీమెయిల్ అకౌంట్స్ వాడతాను అంటే మీరు యూజ్ చేయొచ్చు. కానీ ఒక్క జీమెయిల్ అకౌంట్ వీడియో చేయడం ఒకలా ఉంటుంది, ఇంకో ఈమెయిల్ అకౌంట్లో వీడియో చేయడం ఇంకోలా ఉంటుంది.
వాయిస్ సిమిలర్ ఉండదు, ఒక్కొక్కసారి వీడియో కంటెంట్ మారిపోతుంది. సో నాకు ఈ ప్రాబ్లం రావడం వల్ల నేను ఒకటి ఈమెయిల్ అకౌంట్ వాడుతున్నాను, కాకపోతే అన్లిమిటెడ్ టైమింగ్స్లోనే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు డోంట్స్ అంటే ఏవైతే మనము యూట్యూబ్ క్రియేట్ యాప్లో చేయకూడదో వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి మనకి 9 AM తర్వాత అన్లిమిటెడ్ వీడియోస్ అనేది క్రియేట్ అవ్వదు. సో మీరు ఆ టైంలో అన్లిమిటెడ్ వీడియోస్ చేయాలనుకుంటే మనం ఏం చేయలేం, ఎందుకంటే అది యూట్యూబ్ క్రియేట్కి లిమిటేషన్స్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఏ టైంలో అయితే అన్లిమిటెడ్ ఇస్తారో మనం అది ప్రిఫర్ చేయడమే బెటర్. సో ఒకవేళ లిమిటెడ్ టైంలో మీరు వీడియోస్ చేయాలి అనుకుంటే 30 నుంచి 40 సెకండ్స్ వీడియో మాత్రమే బెస్ట్ అండ్ ప్రిఫరబుల్ అని నేను చెప్తాను. అండ్ దాని తర్వాత ఇప్పుడు లిమిటెడ్ జనరేషన్లో మ్యాక్స్ రీట్రై అని ప్రెస్ చేసుకుంటూ మీరు వెళ్తే మీకు వీడియో అనేది ఒక 30 to 40 సెకండ్స్ వరకే వస్తుంది. అంతకంటే చేయాలంటే మనం రీట్రై అనేది ఊరికే ప్రెస్ చేస్తుంటే రాదు. సో మీరు ఒకవేళ రీట్రైస్ ప్రెస్ చేసినా కూడా ఒక 30 to 40 సెకండ్స్ వరకే మీరు వీడియో కంటెంట్ని చేయడానికి ఉంటుంది. దాని తర్వాత మీరు చిల్డ్రన్కి రిలేటెడ్ సెంటెన్స్ యూస్ చేసినా కానీ చిల్డ్రన్ రిలేటెడ్ ఇమేజెస్ యూస్ చేసినా మీకు వీడియో అనేది క్రియేట్ చేసి ఇవ్వదు. ఇందులో ఓన్లీ అబోవ్ 18 కంటెంట్ కానీ అబోవ్ 18 ఇమేజెస్ కానీ మాత్రమే యూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రాంప్ట్ రిజెక్ట్ అవుతున్నా కానీ మళ్ళీ మీరు అదే సెంటెన్స్ మళ్ళీ అక్కడే పెట్టి రీట్రై కానీ చేసినట్టయితే మీకు వీడియో లిమిట్ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ సెంటెన్స్ రాంగ్ అనేది చెప్పిందంటే మీరు చాట్‌జిపిటికి వెళ్ళండి, దీన్ని వైటీ గైడ్లైన్స్కి తగ్గట్టు ఇవ్వమని అడగండి. అది మళ్ళీ మీకు సెంటెన్స్ క్రియేట్ చేసి ఇస్తుంది. మీరు మళ్ళీ ఇది తీసుకొచ్చి వైటీ క్రియేట్లో పేస్ట్ చేయొచ్చు, అప్పుడు వీడియో క్రియేట్ అవుతుంది. అలా ఎన్నిసార్లు రిజెక్ట్ అయితే అన్నిసార్లు మీరు సెంటెన్స్ని మార్చుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రాంప్ట్ మీరు ఒకవేళ రిజెక్ట్ అయ్యి రీట్రైస్ ఎక్కువ చేస్తే మీకు వీడియో అనేది చాలా లెంత్ తక్కువ ఉంటుంది. సో లెంత్ ఎక్కువ ఉండాలి అంటే వీడియో కంటెంట్ అనేది మనం ఒక 30 to 40 సెకండ్స్ వరకే ఉండేటట్టు చూసుకోవాలి, అది లిమిటెడ్ టైంలో. అన్లిమిటెడ్ టైంలో అయితే మీరు ఎన్నిసార్లైనా వీడియో బాగా వచ్చే వరకు రీట్రై మీరు ప్రెస్ చేయొచ్చు, అప్పుడు మీకు ఏ వరీస్ ఉండవు. అండ్ దాని తర్వాత మీరు డిఫరెంట్ ఈమెయిల్ అకౌంట్స్ లిమిటెడ్ టైమింగ్స్లో యూస్ చేస్తున్నట్టయితే మీకు ఒక ఈమెయిల్ అకౌంట్లో ఒక టైప్ ఆఫ్ వీడియో వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఒక 2 ఈమెయిల్ అకౌంట్స్ పెట్టుకోండి, సేమ్ స్క్రిప్ట్ ఒక 3 to 4 లైన్స్ తీసుకోండి, 2 డిఫరెంట్ ఈమెయిల్ అకౌంట్స్లో ట్రై చేయండి. ఎందులో అయితే బెస్ట్ వీడియో వస్తుందో మీరు అందులోనే కంటిన్యూ అవ్వండి ఫర్ ఫర్దర్ వీడియోస్. సో దాని తర్వాత మీరు స్క్రిప్ట్ని రాసిన తర్వాత ఒకవేళ ఇంగ్లీష్ స్క్రిప్ట్ అయితే లాస్ట్కి ఇన్ తెలుగు వాయిస్ అండ్ ఏ జెండర్ అయితే మీరు ఇమేజ్ పెడుతున్నారో ఆ జెండర్ వాయిస్ అని పెట్టండి. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో కంటెంట్ క్రియేట్ చేశాను, ఫీమేల్ వాయిస్ కావాలి అనుకుంటే దిస్ ఇన్ ఫీమేల్ వాయిస్ ఇలా మెన్షన్ చేయండి లాస్ట్లో. సో ఒకవేళ తెలుగు అయితే మీరు ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, అది తెలుగు కంటెంట్ అయితే తెలుగు వాయిస్లోనే ఇస్తుంది. అండ్ జెండర్ని మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ స్క్రిప్ట్ వాడుతున్నట్టయితే లాస్ట్కి ఒక 3 లైన్స్ మీరు స్క్రిప్ట్ రాసిన తర్వాత ఇన్ ఫీమేల్ తెలుగు వాయిస్, ఇన్ మేల్ తెలుగు వాయిస్ ఇలా మెన్షన్ చేయండి. ఓన్లీ ఇంగ్లీష్ స్క్రిప్ట్ మాత్రమే, తెలుగు స్క్రిప్ట్కి మీరు తెలుగు వాయిస్లో కావాలి అని మెన్షన్ చేయకపోయినా పర్లేదు. సో ఇదే ఈరోజుకి మన వీడియో కంటెంట్. ఇందులో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మీరు రాయండి, నేను ఆన్సర్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాగే మనము వీడియోస్ చేద్దాం, కలిసి గ్రో అవుదాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఫీల్ ఫ్రీ టు కామెంట్ మీ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. బై బాయ్.